Hello friends, welcome to Madhu's Creative Corner. ఈ రోజు మనం AP 10th క్లాస్ హిందీ సబ్జెక్ట్ లో థర్డ్ లెసన్ ఏదైతే ఉందో హమ్ భారత్వాసి యొక్క కవి పరిచయ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుంటున్నా. ఈ యొక్క లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను చేయడం జరిగింది. మీకు ఇది డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు హిందీలో ఏ లెసన్ కావాలన్నా కవి పరిచయాలు కానీ లేఖక పరిచయం కానీ కావాలంటే మీరు నా ఛానల్ ప్లేలిస్ట్లో హిందీ అనే ఒక ప్లేలిస్ట్ అనేది పెట్టాను. సో అందులో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కవి పరిచయం చూద్దాం. సో మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు కవి పరిచయం అయితే ఎప్పుడు రాయకూడదు. టెక్స్ట్ బుక్లో మనకి ఎలా ఇస్తాడు, పారాలాగా ఇస్తాడు. సో అలా ఇచ్చినట్టయితే మనం ఎప్పుడు కూడా కవి పరిచయం అలా రాయకూడదు. ఒక సిస్టమేటిక్గా కవి పరిచయం కానీ లేఖక పరిచయం కానీ ఒక సిస్టమేటిక్గా ఒక లైన్ వైజ్గా విత్ సైడ్ హెడ్డింగ్స్లా పెడుతూ నీట్గా రాస్తేనే మనకి మార్క్స్ అనేది ఎగ్జామ్లో పడతాయి. ఎలా పడితే అలా రాయకూడదు, దానికంటూ సమ్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో ఆ రూల్స్తోనూ నేను ఇక్కడ నీట్గా మీకు రాయడం జరిగింది. చూడండి, చదివి వినిపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవి కా నామ్. కవి కా నామ్ క్యా హై? రమేష్ పోఖ్రియాల్ నిషక్. సో అతని యొక్క పేరు రమేష్ పోఖ్రియాల్ నిషక్. జన్మ, అతను ఎప్పుడు పుట్టాడు? 15th July 1959. 15th July 1959 అతను జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? జన్మస్థాన్ పినాని గావ్, ఉత్తరాఖండ్. సో అక్కడ అతను జన్మించడం జరిగింది. ప్రముఖ రచనాయం, అతను రాసిన రచనలు 10 కవితా సంగ్రహ, 12 కహానీ సంగ్రహ, 10 ఉపన్యాస్, 4 బాల్ సాహిత్య, సమర్పణ, నావ్, అంకుర్, ముజే విధాతా బనానా హై ఆది. సో ఇలాంటి రచనలు అనేది అతను చేయడం జరిగింది. విశేషత, సో ఇంకాస్త విశేషం ఏమి ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. उत्तराखंड के पूर्व मुख्यमंत्री थे, वर्तमान में केंद्र सरकार के मानव संसाधन विकास मंत्री है. సో అతను ప్రజెంట్ అతను ఎలా ఉన్నారు, అప్పట్లో వర్తమానంలో ఎలా ఉండేవారని ఇచ్చారు. సో అప్పట్లో అతను ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రిగా ఉండేవారు అనమాట. ఉత్తరాఖండ్కి ముఖ్యమంత్రి. సో ప్రజెంట్ ఇప్పుడు అతను మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి మినిస్టర్గా ఉంటున్నారు. రాహుల్ सांकृत्यान पुरस्कार और विद्या वाचस्पति ఉపాధి సే సమానిత్ కవి హై. సో ఇతనికి ఇలా ఈ యొక్క పురస్కారాలు అనేవి లభించాయి. ఇది మనకేంది ఈ యొక్క కవి పరిచయం. సో మీకు సపరేట్గా కవి పరిచయం లెసన్ సపరేట్గా చేస్తున్నాం. ఎందుకంటే మీకు కవి పరిచయం కావాలంటే ఆ లెసన్లో స్కిప్ చేసుకొని చూడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక కవి పరిచయం కోసం లెసన్ అంతా తీసి ఎక్కడ ఉంది అని స్కిప్ చేసుకొని చూడడం, మళ్ళీ దానికోసం లెసన్ అంతా వినడం, ఇదంతా కాకుండా అందుకే మీకు సపరేట్గా పెట్టడం జరిగింది. సో లెసన్కి ఒక దాని లెసన్ ఒక ఎక్స్ప్లెనేషన్కి ఒక వీడియో పెట్టాను. అండ్ కవి పరిచయం కానీ లేఖక పరిచయం కానీ దానికి సపరేట్గా ఇంకో వీడియో అనేది పెట్టడం జరిగింది. సో ఇది ఇవాల్టి మన లెసన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.